ప్రైజ్ ది లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించి ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 7వ వచనము. సహోదరి సహోదరులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము అనేది ఆజ్ఞ మాత్రమే కాదు, నిజమైన క్రైస్తవ జీవితం యొక్క లక్షణం. దేవుడు మనల్ని ప్రేమించినట్లు మనము కూడా పరస్పరం ప్రేమించాలి. ప్రేమ అనేది మనలోని ఒక మంచితనమే కాదు, అది దేవుని నుండి వచ్చే దివ్యమైన గుణం. ప్రేమించగలిగే శక్తి దేవుని ద్వారా మనలో పనిచేస్తుంది. ప్రేమించేవాడు దేవుని నుండి పుట్టినవాడు, అనగా అతడు మనస్సు మారి క్రీస్తునందు క్రొత్త జీవితం ప్రారంభించినవాడు. సమరయుడు రోడ్డుపై గాయపడి పడి ఉన్న వ్యక్తిని చూసి జాలి చూపి సాయం చేశాడు. అతడు అతనికి సంబంధం లేని వ్యక్తికి ప్రేమ చూపాడు. ఇది దేవుని ప్రేమను ప్రతిబింబించే చర్య. ప్రియులారా, ప్రేమ అనేది ఒక ఎంపిక. అది దేవుని గుణాన్ని అనుసరించి ఉండాలి. నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు, త్యాగం ఉంటుంది, క్షమాభావం ఉంటుంది. ఎవరైనా నిజంగా ప్రేమతో నడుస్తున్నారంటే అది అతనికి దేవునితో ఉన్న సంబంధాన్ని చూపిస్తుంది. నిజమైన ప్రేమకు మూలం దేవుడే. విశ్వాసులమైన మనము దేవుని మూలంగా పుట్టాము కాబట్టి ప్రేమించడంలో మనము కూడా దేవుని లాగానే ఉండాలి. భక్తుడు ఈ విధంగా అంటున్నాడు, ప్రియులారా, మనము ఒకరినొకడు ప్రేమింతము, ఏలే అనగా ప్రేమ దేవుని మూలముగా కలుగుచున్నది. ప్రేమించు ప్రతివాడును దేవుని మూలముగా పుట్టినవాడై దేవుణ్ణి ఎరుగును. దేవుడు ప్రేమ స్వరూపి. ప్రేమ లేనివాడు దేవుణ్ణి ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుణ్ణి లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను. మనము దేవుణ్ణి ప్రేమించితిమని కాదు, తానే మనలను ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమై ఉండుటకు తన కుమారుణ్ణి పంపెను. ఇందులో ప్రేమ ఉన్నది. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగు ప్రేమింపగా మనం ఒకరినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మనం ఒకరినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందు ఉన్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలే అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు అని. సహోదరి సహోదరులారా, దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులనైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొనుడి. ఎవడైనను తనకు హాని చేసనని ఒకడు అనుకొని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభు మిమ్మను క్షమించినలాగున మీరును క్షమించుడి. వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకొనుడి. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, మేము ఒకరినొకరము ప్రేమించాలని, ఏలేనగా ప్రేమ నీ మూలముగా కలుగుచున్నదని, ప్రేమించు ప్రతివాడును నీ మూలముగా పుట్టినవాడై నిన్ను ఎరుగునని నీవు తెలియజేశావు. తండ్రి, నీకు స్తుతులు. దేవా, మేము నీ ద్వారా జీవించినట్లు నీవు నీ అద్వితీయ కుమారుని లోకములోనికి పంపావు గనుక దీని వలన నీవు మాయందుంచిన ప్రేమ ప్రత్యక్షపరచబడెను గనుక నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీవు మమ్మలను ఇలాగు ప్రేమింపగా మేమొకరినొకరము ప్రేమింపబద్ధులమై ఉండుటకు సహాయము దయచేయమని నీ చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులను ప్రియులునైన వారికి తగినట్లు మేము జాలిగల మనస్సును, దయాలుత్వమును, వినయమును, సాత్వికమును, దీర్ఘశాంతమును ధరించుకొని ఎవరైనాను మాకు హాని చేస్తానని మేము అనుకొని నేడలా ఒకరినొకరము సహించుచు ఒకరినొకరము క్షమించుచు నీవు మమ్మను క్షమించినలాగున మేమును క్షమించే వారంగా ఉండుటకు కృపచూపమని వీటన్నిటిపైన పరిపూర్ణతకు అనుబంధమైన ప్రేమను ధరించుకునే ఆత్మీయత మాలో ప్రతి ఒక్కరికి నీవే అనుగ్రహించమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్.